క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికీ యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమము టీవీలో మాత్రమే కాకుండా యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నదనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో అనేకమైన ఆశీర్వాదకరమైన విషయాలు, సందేశాలు అందించబడి ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీడియోస్గా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. దైవజ్ఞానం పాల్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ వీడియోలన్నీ కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇందులో దేవుడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, మరణం తర్వాత ఏం జరుగుతూ ఉంది, పరలోకం వెళ్ళేవారెవరు, పరలోకంలో విందు ఉంటుందా, సంఘము అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి, మారు మనసు అంటే ఏమిటి, ఇలాంటి అనేకమైన దీవెనకరమైన విషయాలు ఈ యొక్క కార్యక్రమంలో అందించబడి ఉంటూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాల్సిందిగా, మొదటి నుంచి చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు వీటిని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ కార్యక్రమాల కోసం మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చినట్లయితే ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క భాగస్వామ్యాన్ని కూడా అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. గత కొంత కాలముగా కొన్ని సందేశాల్లో అబ్రహాము ఆశీర్వాదాల గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో 1వ వచనములో యెహోవా అబ్రహామును అన్ని విషయముల్లో ఆశీర్వదించెను అనేటువంటి ఆ మాటను నేను తీసుకొని దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ సందేశాలన్నీ మీకు అందిస్తూ ఉన్నాను. మరి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించడగా, పరలోక విషయాల్లో, భూలోక విషయాల్లో, భూలోకంలో ఉన్న సమస్త విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అంటే దానికి గల కారణాలు ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో అనేకమైన కారణాలు నేను చూపిస్తూ వచ్చాను. మొదటిగా ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టాడు అని, యెహోవా నామమును ప్రార్థన చేశాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం గురించి చెప్పడం జరిగింది, విశ్వాసం గురించి చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మరి సందేశాల రూపంలో యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. అవి చాలా దీవెనకరంగా మీకు ఉంటాయి. దేవుడు అనేకమైన ఆశ్చర్యకరమైన విషయాల్ని ఆ సందేశాల్లో మీకు అందించే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా చూసి దేవుని దీవెనలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనములో అబ్రహాము కనానుకు వచ్చును అనే విషయాన్ని గురించి 2 సందేశాలు చెప్పడం జరిగింది గతంలో. కనానుకు రావటం, మెసపటోమియా ఆయన యొక్క జన్మస్థానం. మరి కనాను అనేటువంటిది దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన స్థలం. మరి ఆయన మెసపటోమియా నుంచి, తన జన్మస్థలం నుంచి కానానుకి అనగా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి ఆయన వచ్చాడని చెప్పడం జరిగింది. ఇలా రావటం దేనికి సూచనగా ఉంది? మనము మన యొక్క జన్మస్థలం నుంచి దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలంలోకి రావటానికి అది సూచనగా ఉంటూ ఉన్నది. అనగా మనము ఎక్కడ ఉన్నాము దేవుడి యొక్క సంఘంలోకి రావటానికి ముందు, రాజ్యంలోకి రావటానికి ముందంటే అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నామని చెప్పడం జరిగింది. మరి అంధకార సంబంధమైన అధికారంలోంచి దేవుని రాజ్యంలోకి రావటం, మెసపటోమియా నుంచి కానానుకు రావటం అంటే అపవాది అధికారంలో నుంచి, అపవాది రాజ్యంలో నుంచి
దేవుని రాజ్యంలోకి రావటమై ఉన్నది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఎలా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలోకి రాగలడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒక నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అనే మాట యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి నీటి మూలంగా జన్మించడం, ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటో గత వీడియోలో చెప్పాను. అది ప్రభువుని నమ్మటం, పశ్చాత్తాపడటం, క్షమాపణ కోరుకోవటం, బాప్తీసం పొందటం ద్వారా ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. తర్వాత రెండవదిగా కానానుకు రావటం, అనగా మెసపటోమియా నుంచి కానానుకు రావటం అనేది దేనికి సూచనగా ఉన్నది అనగా గత సందేశంలో చెప్పాను. అది దేవుని యొక్క సన్నిధికి, దేవుని మందిరానికి రావటం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. మనం ఉన్న ఇంటిలో నుంచి బయలుదేరి దేవుడి యొక్క రాజ్యము అనగా దేవుని యొక్క సంఘమునకు, దేవుడి యొక్క మందిరం స్థలానికి రావటము మన ఆశీర్వాదాలకు కారణం అవుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రోజున మూడవ అంశాన్ని, అబ్రహాము కానానుకు రావటం వెనక దాగి ఉన్న మూడవ సత్యాన్ని, ఆత్మీయ సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అబ్రహాము తన భార్య అయిన శారైని, తన సహోదరుని కుమారుడు లోతును, హారానులో తాను వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. కనాను దేశమునకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి అని చూస్తున్నాం. కనాను దేశానికి వచ్చారు. కనాను దేశానికి రావటం వెనక ఉన్న మూడవ అర్థం ఏమిటి అనగా, అబ్రహాం ఎక్కడ వాడు? మెసపటోమియా వాడు. ఎక్కడికి వచ్చాడు? కనానుకు వచ్చాడు. మెసపటోమియా అనేటువంటిది సాతాను రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలోకి రావటం ఒక అర్థం అయితే, మెసపటోమియా నుంచి కానానుకు రావటం, మన సొంత ఇంట్లో నుంచి దేవుని మందిరానికి రావటం ఒక అర్థం అయితే, ఈ రోజున మెసపటోమియా నుంచి కానానుకు రావటం వెనకున్న మూడవ ఆత్మీయ అర్థం ఏమిటనే తెలియజేస్తాను. మెసపటోమియా అనేటువంటిది ఈ లోకానికి అది గుర్తు, ఈ లోకానికి గుర్తు. కానాను అనేటువంటిది దైవలోకానికి గుర్తు. అది దేవునికి సంబంధించిన రాజ్యం, దైవరాజ్యం, దేవుని యొక్క రాజ్యానికి అది గుర్తు. దేవుని రాజ్యం లేదా పరలోక రాజ్యానికి అది గుర్తుగా ఉన్నది. ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన జీవితంలో నుంచి బయలుదేరి పరలోక సంబంధమైన జీవితంలో అతడు ప్రవేశించవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అనగా అబ్రహాము మెసపటోమియా నుంచి కానానుకు బయలుదేరినప్పుడు అతని దృష్టి అంతా ఎక్కడ ఉన్నది అంటే మెసపటోమియా మీద లేదు, వెనక లేదు. అతని దృష్టి అంతా కూడా ముందు ఉన్నది, అనగా తాను వెళ్ళబోయేటువంటి రాజ్యం మీద ఉన్నది. సో మన దృష్టి భూలోకంలో జీవిస్తున్న మన దృష్టి మనం వెళ్ళబోయేటువంటి రాజ్యము అనగా పరలోక రాజ్యం మీద ఉన్నప్పుడు మనం దీవించబడతాం. యేసు ప్రభువు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి అంటాడు. అంటే దేవుని రాజ్యానికి, నీతికి, దైవిక విషయాలకు మొదట మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మన దృష్టి అనేది, మన మనస్సు అనేది దైవిక విషయాల మీద, దేవుని రాజ్యం మీద మనం ఉంచినప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి అంటాడు. అన్నీ అనుగ్రహించబడాలంటే మొదట మన దృష్టి అనేటువంటిది దేవుని యొక్క రాజ్యం మీద, దేవుని నీతి మీద, దైవిక విషయాల మీద ఉండాలి. ఆ మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, మొదట దానికి ప్రాధాన్యత ఇవ్వండి. అనగా దేవుని సంగతులకు, దేవుని రాజ్యానికి, దైవిక జీవితానికి మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీరు ఆశీర్వదింపబడతారు. అదే మెసపటోమియా నుంచి కానానుకు రావటం వెనక ఉన్నటువంటి అర్థము. ఆ మాటను, ఆ సంఘటనను దేవుడు ఎందుకు రాయించాడు బైబిల్లో? అర్థం ఏంటి? దాని యొక్క అర్థం ఏంటి అంటే ఇదే. మెసపటోమియా ఈ లోకానికి గుర్తయితే కానాను దేవుని యొక్క లోకానికి అది గుర్తుగా ఉన్నది. ప్రపంచానికి మెసపటోమియా గుర్తయితే పరలోకానికి కానాను అది సూచనగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన దృష్టి
పరలోకం మీద ఉండాలి. పరలోకం మీద ఉన్నప్పుడు మనం దీవించబడతాం. పరలోకం మీద ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించగలిగిన వారం అవుతాము. అందుకని యోహాన్ రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను అని రాస్తాడు. చూడండి, ఇక్కడ అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నీ కోసం ప్రార్థన చేస్తానని యోహాన్ రాస్తాడు. గాయునుకు, మరి పెద్ద అయినటువంటి యోహాను గాయునికి రాస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ మనం గమనించాల్సినది ఏంటంటే, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటాయి. ముందుగా ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మలో నువ్వు వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలంటాడు. కాబట్టి మన యొక్క ఆశీర్వాదాలకు పునాది ఎక్కడ ఉన్నదంటే పరలోక విషయాల్లో ఉంటూ ఉన్నది, దైవిక విషయాల్లో ఉంటూ ఉన్నది. దైవిక విషయాలకు మనం ప్రాధాన్యత ఇచ్చి, దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చి, పరలోకానికి ప్రాధాన్యత ఇచ్చి, మారు మనసుకు ప్రాధాన్యత ఇచ్చి, విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చి, బాప్తీసానికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని యొక్క రాకడకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ విషయాల మీద మనము మన మనసును నిలబెట్టినప్పుడు మన జీవితాల్లో మనము దేవుని యొక్క దీవెనలు పొందేటువంటి వారంగా ఉంటాం. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుంచి చదువుతాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటి మీద మనసు పెట్టండి. అనగా పరలోక సంగతుల మీద, దైవిక విషయాల మీద మీరు మనసు పెట్టండి. దేవుని యొక్క సంగతులను గురించి మీరు ఆలోచన చేయండి. దేవుని రాకడ గురించి ఆలోచన చేయండి. దేవునితో ఉండబోయేటువంటి ఆ యొక్క జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఎవరో కూడా పట్టించుకోవటంలే. దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు కానీ దేవునితో ఉండబోయే జీవితాన్ని కోరుకోవటం లేదు. దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుతున్నారు కానీ దేవునితో ఉండబోయే జీవితాన్ని కోరుకోవటం లేదు. ఈ లోకంలో దీవించబడాలని కోరుతున్నారు కానీ పరలోకంలో ఉండాలని కోరుకోవటం లేదు. అందుకే అనేక మంది ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అన్నీ అనుగ్రహించబడి యేసు ప్రభువు అయితే అసలు దేవుని రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి, ఆయన సంగతుల గురించి చాలామందికి పట్టడం లేదు. కానీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటారు. వాళ్ళకేమో ఆశీర్వాదాలు రావు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదంటారు. మందిరానికి రారు, ఆశీర్వాదాలు కావాలా. బాప్తీసం పొందరు, ఆశీర్వాదాలు కావాలా. పాపాలు విడిచిపెట్టరు, ఆశీర్వాదాలు కావాలా. ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూసే అనుభవం ఉండదు, ఆశీర్వాదాలు కావాలా. తాము అనుభవించినటువంటి ఆ రక్షణ అనుభవాన్ని ఇతరులతో షేర్ చేసుకోరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చరు. నాకు సాక్షులై ఉండండి అని చెప్పిన మాట నెరవేర్చరు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాటను పట్టించుకోరు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మల్ని పిలిచిన వాని గుణాశ్చర్యంలో ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం మీరు అనే మాటను పట్టించుకోరు. ఆశీర్వాదాలు మాత్రం కావాలని కోరుకుంటారు. కాబట్టి అనేక మంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు. ఎప్పుడు ఆశీర్వదింపబడతావు అంటే నీవు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, పరలోకానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, రెండవ రాకడకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వదింపబడుతుంది. పరలోకం కొరకు నువ్వు సిద్ధపడకుండా ఈ లోకంలో ఒకవేళ నీకు సంపద ఉన్నట్లయితే అది నిన్ను పాడు చేసేదిగా నీకు తయారవుతుంది. పరలోకం కొరకు నువ్వు సిద్ధపడకుండా ఈ లోకంలో కానీ నీవు ఆశీర్వాదాలు పొందితే ఆ ఆశీర్వాదాలు నిన్ను పాడు చేస్తాయి, నిన్ను నరకానికి లాక్కొని పోతాయి. పరలోకం మీద నీకు మనసు లేకుండా, పరలోకం కొరకు నువ్వు సిద్ధపడకుండా ఈ లోకంలో స్థలాలు, పొలాలు, వెండి బంగారాలు, సకల సంపదలు నువ్వు కానీ పొందుకున్నట్లయితే
నీవు వాటిని దుర్వినియోగం చేస్తావు. నీ ఇచ్చల కొరకు, శరీరేచ్ఛల కొరకు నీవు వాటిని దుర్వినియోగం చేసి నువ్వు భ్రష్టుడు అయిపోతావు, భ్రష్టురాలు అయిపోతావు. అందుకనే దేవుడు మొదట సిద్ధపడమంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదగమంటాడు. మొదట ఆయన మీద మనసు పెట్టుకోమంటాడు. ఆయన మీద నువ్వు మనసు పెట్టుకుంటే నీకు మనశ్శాంతితో పాటు ఈ లోక సంబంధమైన దీవెనలు కూడా వస్తాయి. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని యెషయా గ్రంథం 26:3లో ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి ఎవరి మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటున్నారో, ఎవరి మనస్సు అయితే ప్రభువు మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడు. అంతేకాదు వారిని లోకంలో ఆశీర్వదిస్తాడు. అంతేకాదు ఎవరి మనసు అయితే దేవుడి మీద ఉంటుందో వారిని దేవుడు రేపటి దినాన తీసుకొని వెళ్తాడు. యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు. 2000 సంవత్సరాల కిందట ఆయన వచ్చాడు. పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభు కొత్తగా రాలా, పరలోకం నుంచి దిగి వచ్చాడు. మనలాగా కొత్తగా పుట్టినవాడు కాదు. మనుషులందరూ కూడా ఒక ప్రారంభం ఉంటుంది. మనిషికి తల్లి గర్భంలో ప్రారంభం అవుతాడు. ఆ భూగర్భంలోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం అనేది వేరే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని యొద్దకి వెళ్ళిపోవటం జరుగుతుంది. దేవుని నమ్మినటువంటి వారి ఆత్మ, రక్షణ పొందిన వారి ఆత్మ. సో అది ఒక బిగినింగ్ ఉంటుంది మనిషికి. కానీ దేవుడికి బిగినింగ్ లేదు. ఆది అంతము నేనే అన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉండని నేనే అన్నాడు యేసు ప్రభు. ఆ బిగినింగ్ లేని దేవుడు ఈ లోకానికి వచ్చాడు, సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకం మీద నువ్వు మనసు పెట్టుకుంటే నీ జీవితానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మీద మనసు పెట్టుకుంటే నీ రెండవ రాకడలో ఆయన ఒకసారి వచ్చాడు, చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. రెండవసారి ఎవరైతే ఆయన మీద మనసు పెట్టుకొని ఉంటారో వాడిని తీసుకొని వెళ్తారు. అందరినీ కాదు సిద్ధపడి ఉన్నవారు లోపలికి వెళ్ళిరి. మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించినటువంటి ఉపమానాన్ని వింటాం. అందులో 10 మంది కన్యకలు 10 మందికి పెళ్లి కుమారుడు వస్తాడని తెలుసు. బట్ 5 మంది మాత్రమే సిద్ధపడ్డారు. 5 మంది సిద్ధపడలా. సిద్ధపడి ఉన్నవారు లోపలికి వెళ్ళారు, అంతట తలుపు వేయబడిను అంటాడు. సిద్ధపడిన వారు మాత్రమే లోపలికి వెళ్తారు. సిద్ధపాటు లేకుండా ఉంటే, ప్రిపరేషన్ లేకుంటే దేవుని దగ్గరికి వెళ్ళలేరు. అందుకనే సిద్ధపడమంటాడు. చూడండి, హెబ్రీ పత్రికలో యేసు ప్రభు ఎవరి కోసం వస్తాడో రాయబడింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగున్నే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ప్రత్యక్షమవుతాడు యేసు ప్రభు. ఎవరి కోసం? తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం. కనిపెట్టుకొని ఉండేవారు, రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేవారు, రెండవ రాకడ మీద మనసు పెట్టుకొని ఉండేవారు, రెండవ రాకడ కొరకు సిద్ధపడినవారు, రెండవ రాకడ కొరకు ఆశ పెట్టుకున్నటువంటి వారు రెండవ రాకడలో ఎత్తబడతారు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఒకసారి ఆలోచించాయి. నీ మనసు ఎక్కడ ఉన్నది? నువ్వు ఈ లోకంలో ఉంటూ ఉన్నావు. అయితే నీ మనసు పరలోకం మీద ఉన్నదా, భూలోకం మీద ఉన్నదా? నీకు ఆశీర్వాదాలు వస్తే నువ్వేం చేస్తావు? నీకు స్థలాలు వస్తే, నీకు పొలాలు వస్తే, నీకు వెండి బంగారాలు వస్తే, నీకు వజ్ర వైడూర్యాలు వస్తే, నువ్వు అనుకునేవన్నీ జరిగితే ఏం చేస్తావు? అవన్నీ తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసే ప్రమాదం ఉంది సిద్ధపడకపోతే. సిద్ధపడినవాడు వీటి మీద ఉండదు. ఎంత ఉన్నప్పటికి కూడా సిద్ధపడిన వ్యక్తికి 1,00,000 కోట్లు ఉన్నా కూడా ఆ 1,00,000 కోట్ల మీద అతని మనసు ఉండదు. లేకపోయినా కూడా దాని గురించి చింతించడు. అతని దృష్టి అంతా కూడా పరలోకం మీద ఉంటుంది. అబ్రహాం ఐశ్వర్యవంతుడు. ఆ రోజుల్లో ఆయన మహారాజులాగా ఉన్నాడు, విస్తారమైన సంపద కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఆయన దృష్టి దాని మీద లేనే లేదు. ఎక్కడుంది ఆయన దృష్టి? హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను, గమనించండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో
పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూపు ఎక్కడుంది? ఆయన సంపద మీద లేదు, ఆయన స్థలం మీద లేదు, ఆయన పొలం మీద లేదు, ఆయన వెండి బంగారాల మీద లేదు, ఆయన దాసదాసి జనం మీద లేదు, ఆయనకున్న పశు సంపద మీద లేదు, స్థలాలు పొలాలు తోటలు వేటి మీద కూడా ఆయన మనసు లేదు. అవన్నీ ఉన్నాయి ఆయనకి. ఉన్నప్పటికి కూడా ఎక్కడుంది మనసు అంటే దేవుడు ఒక పట్టణాన్ని చూపించాడు ఆయనకి. దర్శన రీతిగా ఒక పట్టణాన్ని చూపించాడు. మన స్క్రీన్ మీద చూపించినట్టు ఒక పట్టణాన్ని చూపించాడు. అది పరలోక పట్టణం. ఆ పట్టణం మీద ఆయన దృష్టి ఉన్నది. ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. భూలోకంలో బ్రతుకుతున్నాడు, కానీ ఆయన దృష్టి అంతా, ఆయన మనస్సు అంతా కూడా పైనున్న వాటి మీద ఉన్నది. అందుకే అబ్రహాముని యెహోవా అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, సోదరుడా, నీ జీవితంలో దేవుడు నిన్ను అన్ని విషయాలు దీవించాలని కోరుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు, ప్రేమించుతున్నాడు. ఆయన అన్ని విషయాలు నిన్ను హెచ్చించాలని కోరుతున్నాడు. అయితే దానికి ఒక నియమం అనేది ఉంది. ఆ నియమం ప్రకారం నువ్వు అడుగులు వేస్తే నీ జీవితంలో నువ్వు ఆశీర్వదింపబడతావు. అబ్రహాం బలిపీఠం కట్టాడు, అబ్రహాం ప్రార్థన చేశాడు, అబ్రహాం పని చేశాడు, అబ్రహాం విశ్వాసం కలిగిన వాడుకున్నాడు. అబ్రహాం కానానుకు వచ్చాడు అనగా మెసపటోమియా నుంచి కానానుకు వచ్చాడు అనగా ఇందులో అర్థము ఆయన భూలోక సంబంధమైన జీవితం నుంచి పరలోక సంబంధమైన జీవితం వైపు అడుగులు వేశాడు. ఆయన దృష్టి వెనక లేదు, మెసపటోమియా మీద లేదు, కానీ ముందున్న కానాను మీద ఉంది. కానానుకు వచ్చాడు కాబట్టి ఆయన దీవించబడ్డాడు. నీ జీవితంలో కూడా మరి నీ దృష్టి అనేటువంటిది, నీ మనసు అనేది పరలోకం మీద, రెండవ రాకడ మీద నువ్వు నిలపగలిగినట్లయితే నువ్వు నెంబర్ 1 సిద్ధపడతావు, నెంబర్ 2 నువ్వు మనశ్శాంతి కలిగిన వ్యక్తిగా ఉంటావు, నెంబర్ 3 అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు నీవు కూడా అనుభవిస్తావు. ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా నమ్మని వారు ఉన్నట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచండి. మారు మనసు పొందిన వారు మారు మనసు పొందండి. బాప్తిసం పొందిన వారు బాప్తిసం పొందండి. మందిరానికి రాకుండా ఉన్నవారు మందిరానికి వెళ్ళండి. సిద్ధపడకుండా ఉన్నటువంటి వారు పాపములు, లోపములు, దోషములు ఏమున్నాయి సరి చేసుకొని ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభువు రాకడ కొరకు మిమ్మల్ని మీరు ఆయత్తపరచుకోండి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం ఉన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించండి. రక్షణ లేని వారు రక్షించండి, రక్షింపబడిన వారు స్థిరపరచండి, బలపరచండి, పడిపోయిన వారిని లేవనెత్తండి. ప్రతి ఒక్కరూ కూడా నీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపడి నీ దీవెనలు అనుభవిస్తూ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, దీవెనగుంటూ సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి ఉన్న ఈ దాసుని కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ యొక్క పరిచర్యను జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించండి. ఈ సందేశం అనేక మందికి వెళ్ళటానికి, అనేక మంది వినటానికి, అనేక మంది రక్షణ పొంది నీ రాకడ కొరకు సిద్ధపడి లోకంలో నీ సాక్షులుగా జీవించినట్లుగా సహాయం చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు నీకు అర్పిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.